విద్యార్థులు ఆటపాటలతో పాటు విద్యలో అభిరుచి కలిగి ఆసక్తితో క్రమశిక్షణతో ఒక లక్ష్యంతో ప్రణాళికబద్ధంగా చదివి అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వరలక్ష్మి సూచించారు. శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం హనుమకొండ భీమారం చింతగట్టులోని ఎంటీఆర్ గార్డెన్లో కళాశాల ప్రిన్సిపల్ సదానందం అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వెంకటేశ్వర్లు, 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, కళాశాల డైరెక్టర్లు రాజు, తిరుపతి, శివ, మహేందర్, సురేంద్రనాథ్, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చైతన్య ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు పేరెంట్ పార్టీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రొఫెసర్ పి వరలక్ష్మి ఐసెట్ కన్వీనర్ 2023 గెస్ట్గా ఇన్వైట్ చేశానండి. ఈ సంస్థ వాళ్ళకి, ఆర్గనైజేషన్ వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ పిల్లల్ని ఉద్దేశించి నేను కొన్ని మాటలు చెప్పడం జరిగింది. పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళ కెరియర్, వాళ్ళ కెరియర్ గైడెన్స్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, వాళ్ళు నిర్వహించవలసిన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, వాళ్ళ బాధ్యతలను, వాళ్ళ హక్కులను తెలుపుతూ నేను మోటివేషన్ స్పీచ్ ఇవ్వగలిగాను. దీంతో ఆ యాజమాన్యానికి, ప్రిన్సిపల్కి, స్టూడెంట్స్కి, కార్పొరేట్ మేడం గారికి అందరినీ కృతజ్ఞతలు చూపిస్తాను. శ్రీ చైతన్య ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో ఈరోజు కాలేజ్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. నిన్నటి దినంలో పెన్షన్ డే, వావ్ మా అనే ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలు ఉత్సాహభరితంగా, ఆనందభరితంగా ఈరోజు సెలబ్రేషన్ చేస్తున్నాం. కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల కళాశాలలో ఉన్నత శిఖరాలకు ఎలాంటి కష్టపడితే ఎదుగుతాం, పైకి ఎదుగుతాం అనే కాన్సెప్ట్ అనేది వచ్చేటువంటి అతిథులు వివరించడం జరిగింది సవివరంగా. అలాగే పిల్లలు కొద్దిసేపట్లో విద్యాలతో పాటు కళాత్మకంగా పోటీలు నిర్వహించడం. ఈ కళాశాలలో వివిధ అంశాలపైన ఆటల పోటీలు, క్రీడలు నిర్వహించడం జరిగింది. ఇది సంతోషదాయకమైన విషయం. ఇలా ఏంటంటే 2000 కరోనా బిఫోర్ ఉన్నటువంటి పరిస్థితుల నుండి మనం ఇప్పుడే పొందుతున్న దశలో